గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సునీల్ బాబు పగిడిమరి. సో ఈరోజు ఒక వీడియోని మీ అందరితోటి షేర్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు మీ అందరితో మాట్లాడడం అనేది జరుగుతుంది. గత 5వ తారీఖు మార్చి 5వ తారీఖు గురువారం రోజు నాడు నా క్లినిక్ నుండి సాయిబాబా టెంపుల్కి వెళ్తుంటే బైక్ మీద వెళ్తుంటే ఒక కార్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు నాకు ఈ కుడికాలులో 2 ఫ్రాక్చర్స్ అయ్యాయి. లెఫ్ట్ హ్యాండ్లో ఈ మణికట్టులో ఫ్రాక్చర్ అయింది. 6వ తారీఖు నాడు మధ్యాహ్నము సర్జరీ చేశారు. ఈ కాలులో ప్లేట్స్ వేశారు. ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ ఇచ్చేసి మెడిసిన్స్ ఇచ్చేసి ఒక బెడ్ రెస్ట్ 3 months అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. సో 8వ తారీఖు నాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. సో నాకు ఇప్పుడు ఈ ఫ్రాక్చర్ అయినందుకు నాకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, దరిదాపు ఒక 12 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ఇప్పుడు ఈ 12 రకాల మెడిసిన్స్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. దానితో పాటు ఈ మెడిసిన్స్ వాడుకుంటూ ఇప్పుడున్న నాకు ఇప్పుడు ఇది ఏంటంటే అంతా ఇంగ్లీష్ మెడిసిన్. ఈ మెడిసిన్స్ వాడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్ పవర్ అనేది డౌన్ అయిపోయి ఇంకా మనం హెల్త్గా డౌన్ అయ్యేదే ఉంటుంది తప్ప, అఫ్కోర్స్ ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఇప్పుడున్న నాకు ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేయొచ్చేమో తప్ప హెల్త్ పరంగా మళ్ళీ నాకు కావాల్సిన బాడీలో ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, నా బాడీకి కావాల్సిన స్ట్రెంగ్త్ ఫుడ్ అనేది ఇప్పుడు నేను తీసుకోలేకపోతున్నాను. ఈ మెడిసిన్స్ వల్ల ఫిజికల్గా ఫుడ్ తినాలన్నా కానీ తినబుద్ధి కావట్లేదు. సో ఇప్పుడు ఈ టైంలో నేను ఏం చేయాలి? ఈ టైంలో నాకు గాడ్ గిఫ్ట్. ఆల్రెడీ నేను గత 2 years నుంచి వెస్టీజ్లో ప్యాషనెట్గా హార్డ్ వర్క్ చేసుకుంటూ ట్రావెలింగ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ వెస్టీజ్లో ఉన్న హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ గురించి నాకున్న నాలెడ్జ్తో ఈ సిచ్యువేషన్లో బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఈ బోన్ ఫ్రాక్చర్స్లో ఆల్రెడీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన అలోపతిక్ మెడిసిన్స్తో పాటు మన వెస్టీజ్లో ఉన్న హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ ఏది వాడుకుంటే మనకు ఈ ప్రాబ్లం నుండి జల్దీ రికవర్ కావచ్చు అనేది నేను ఇప్పుడు మన హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ తెలుసుకొని తీసుకున్నాను. అందులో వచ్చేసి మన బోన్ ఫ్రాక్చర్కి సంబంధించిన హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ వచ్చేసి మనకి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోని అండి. ఇది నోని హెల్త్ సప్లిమెంట్. ఇది డైలీ మార్నింగ్ పరికడుపు మీద ఒకటి వేసుకుంటున్నాను. మన ఇంగ్లీష్ అలోపతిక్ మెడిసిన్స్తో పాటు గత 5 days నుంచి మన వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్ స్టార్ట్ చేశాను. అందులో ఫస్ట్ నోని అండి. ఈ నోని పరికడుపు మీద తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసేసి స్పిరులినా. ఈ స్పిరులినా అని చెప్పేసి ఇప్పటిదాకా చెప్పాను కదా, ఈ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల సరైన ఫుడ్ తీసుకోలేకపోతున్నా. దానివల్ల నాకు ఏమవుతుందంటే నా బాడీకి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఎవ్రీథింగ్ అనేది లాస్ అయిపోయి కూడా చాలా బలహీనంగా అయిపోతున్నాను. ఈ టైంలో మన వెస్టీజ్ దాంట్లో ఉన్న ఫుడ్ సప్లిమెంట్ స్పిరులినా. ఈ స్పిరులినాలో మల్టీవిటమిన్గా B12కి మనకు బాడీకి చాలా ఫెచ్ అవుతుంది. ఇది ఆఫ్టర్ ఫుడ్ తర్వాత డైలీ మార్నింగ్ అండ్ నైట్ స్పిరులినాను తీసుకుంటున్నాను. దాని తర్వాత నేను ఇప్పుడు నాకు ఫ్రాక్చర్స్ అయితే బోన్స్ కాబట్టి ఈ బోన్స్కి బలానికి కావాల్సిన కాల్షియం ఆఫ్టర్ ఫుడ్ తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఫుడ్ తర్వాత నైట్ ఒకటి, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి కాల్షియం తీసుకుంటున్నాను. దానితో పాటు B12 సబ్లింగ్వల్ స్ప్రే డైలీ వన్స్, రోజుకొకసారి ఇది స్ప్రే అనేది B12 స్ప్రే అనేది యూజ్ చేస్తున్నాను. జస్ట్ లైక్ ఇట్లా స్ప్రే బాటిల్లా ఉంటుంది మనకి ఇది. ఈ బాటిల్ ఏం చేయాలి? డైలీ వన్స్ నిద్రపోయే ముందులో మన నాలిక పైకి అనేసేసి ఒక 1 time స్ప్రే చేసుకోవాలి. ఓన్లీ 1 time రోజుకొకసారి. దీనితో పాటు విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే, B12 స్ప్రేతో పాటు విటమిన్ డి స్ప్రే కూడా తీసుకుంటాను. సో ఇప్పుడున్న నా ప్రాబ్లంకి బోన్స్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు వచ్చే టోటల్గా 1, 2, 3, 4, 5. దీనితో పాటు బాడీలో ఫుల్ స్ట్రెంత్ కోసం మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓ గ్లాస్ ఆఫ్ మిల్క్
లో ఒక చెంచా ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నాను. ఈ ఈ ఇన్ని రకాల ఫుడ్ సప్లిమెంట్స్, ఈ అలోపతిక్ మెడిసిన్స్తో పాటు మన వెస్టేజ్ హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల ఇప్పుడు నేను రోజుకి చాలా రికవర్ అవుతున్నాను. నా విషయంలో నేనే హెల్తీగా ఎట్లా, నా ఫిజికల్గా హెల్త్ ఎలా ఉంది, మెంటల్గా ఎలానే రికవర్ అవుతున్నాను అనేది ప్రాక్టికల్గా చూసుకుంటున్నాను. సో అందుకు ఈ ప్రాబ్లం, ఈ విధంగా ఫ్రాక్చర్స్, ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ధైర్యంగా వేరే వాళ్ళకి మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏ విధంగా వాడుకోవాలి అని ఒక 100% క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని ఇంత క్లియర్గా షేర్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. మీకు ఏ టైంలో కానీ ఎవరికైనా కానీ ఎందుకైనా అవసరం ఉంటే కూడా మీరు కూడా ధైర్యపడ ప్రతి ఒక్కరికి రిఫర్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఇంకొక విషయం అండి, ఈ బోన్ ఫ్రాక్చర్లో మనకి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే L-arginine అని చెప్పేసి ఇంకొకటి మనకు ఫుడ్ సప్లిమెంట్ ఉంది. ఈ L-arginine అనేది ఎందుకు మనము వాడకూడదు అంటే, బాడీలో ఫ్రాక్చర్స్ అయినప్పుడు, బాడీలో రాడ్స్ కానీ ప్లేట్స్ కానీ ఉన్నప్పుడు దీన్ని మనం అవాయిడ్ చేయాలి. నార్మల్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ L-arginine కూడా వాడుకోవచ్చు. సో ఇదే అండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.